నీచ నికృష్ట రాజకీయాలకు తెరలేపుతూ ప్రజల్ని డైవర్ట్ చేసే కార్యక్రమాలు నిమగ్నమయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు ఎందుకు పనికిరాని కొన్ని ఇష్యూలను భూతత్వాలను చూపిస్తూ గోరంటాలు కొందంతలు చేస్తూ నిరంతరం అసత్యాలను అబద్ధాలను వండివారుస్తూ విష ప్రచారం చేస్తూ ప్రజల దృష్టి కేవలం వీటి మీద మాత్రమే ఉండేలా ఒక డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సామాన్య కాపు యువకుడి మరణం నుండి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారి మరణం వరకు ప్రతిదాన్ని వివాదాస్పదం చేస్తూ నీచ నికృష్ట రాజకీయాలకు తెరలేపుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో అతిపెద్ద సంఖ్యాపరంగా అతిపెద్ద సామాజిక వర్గం అయిన కాపు జాతికి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ భాగస్వామ్య పార్టీగా ఉన్న కూటమి ప్రభుత్వంలో కాపు జాతికి అన్యాయం జరుగుతుంది, కాపు యువకులు హత్యకు గురవుతున్నారు అని ఒక విష ప్రచారాన్ని చేస్తూ కాపు జాతిని పవన్ కళ్యాణ్ గారికి తద్వారా జనసేన పార్టీకి దూరం చేయాలన్న నీచ నికృష్ట రాజకీయ క్రీడకు తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారి మీద ముద్రగడ పద్మనాభం గారికి ఉన్న అవ్యాజ్యమైన ప్రేమకు ఇది నిలువెత్తు నిదర్శనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముద్రగడ పద్మనాభం గారి వల్ల అటు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంతో లబ్ధి చేకూరింది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు కాపు జాతికి ఆ రోజు నేత కాబట్టి, ముద్రగడ పద్మనాభం గారి బాటలోనే కాపు జాతి మొత్తం నడిచింది కాబట్టి ఆ రోజు వైఎస్ రాజశేఖర గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజకీయ లబ్ధి చేకూరింది. ఈ తండ్రి కొడుకులు ముద్రగడ పద్మనాభం గారి ద్వారా కాపులను వాడుకోవడంలో తోపులు. కాపు జాతి నుండి ఇంతటి రాజకీయ భిక్ష వెలగొచ్చింది. కానీ వీళ్ళు కాపు జాతికి ఏమైనా చేశారంటే వీళ్ళ హయాంలో, ఈ తండ్రి కొడుకుల హయాంలో కాపు జాతికి జరిగిన నష్టం రాష్ట్ర చరిత్రలో మరి ఎవరు చేయలే. ఎందుకు చెప్తున్నాయంటే రాజశేఖర రెడ్డి గారు తన హయాంలో ఇక చరిత్రలో ఇక కనుచూపు మేరలో రాజ్యాంగ పరంగా చట్టపరంగా కాపులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించకుండా బొంద పెట్టిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. ఆవు చేలో మేస్తే దూడ గట్టి మీద మేస్తుందా, దానికి 10 రెట్లు నష్టం చేశారు కాపు జాతికి జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా అంటే 2017లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర శాసనసభలో ఒక చట్టాన్ని తెస్తూ బీసీఎఫ్ కింద కాపులను చేరుస్తూ 5% రిజర్వేషన్ కాపులు కల్పించడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన అనుసరి చేత ఇది రాజ్యాంగ విరుద్ధం, 50% దాటితే ఎటువంటి రిజర్వేషన్ చల్లదని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉందని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసి దాన్ని మరి ఆపారు. ఆ తర్వాత 2019లో కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లోని పేదలకు 10% రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో ఈడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా ఒక రిజర్వేషన్ చట్టాన్ని ఆమోదించింది. ఆ దాంట్లో 5% రిజర్వేషన్ని కాపులు కల్పిస్తూ అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జీవో నెంబర్ 8ని 2019లో తేవడం జరిగింది. తదనంతరం వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2021లో జీవో నెంబర్ 66 ద్వారా ఈ కాపులకి చంద్రబాబు నాయుడు గారు కల్పించిన రిజర్వేషన్ని నిర్దాక్షిణంగా రద్దు చేశారు. ఇది కాపు జాతి చరిత్రలో కని విని ఎరుగని నష్టాన్ని చేకూర్చారు ఈ తండ్రి కొడుకులు ఇద్దరు. ముద్రగడ పద్మనాభం గారైనా తను చనిపోయేదాకా వైసీపీలో ఉన్నారు కదా, మీ తండ్రి కొడుకు కోసం అహర్నిశలు కాపు జాతిని మీ వెనకాల నిలబెట్టారు కదా, పోయిన ఆయనకాని మీరు మంచి చేశారా? అది లేదు. గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో చేయాలని ప్రభుత్వ పరంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వికృతి చేష్టలు ఇక్కడే మనం గమనించవచ్చు. ఆ అధికార లాంఛనాలు జరగకుండా ఆయన తాబేదారులైన ఈ సోకాల్డ్ వైసీపీలోని కాపు పెద్దలు అడ్డుకున్నారంటే ఇంతకన్నా నీచం ఇంకేమైనా ఉందా, ఇంతకన్నా దోహం ఇంకేమైనా ఉందా? ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలోని కాపు కుల పెద్దల్ని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించింది ఎవరు? విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వీళ్ళు అధికారం అనుభవించింది. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం పోయిన తర్వాత ఆ పార్టీని భుజస్కంధాల మీద మోస్తుంది ఎవరు? బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, అంబటి రాంబాబు, గుడివార అమర్నాథ్. మీకు విలువలేని చోట కాపు జాతిని తాకట్టు పెడుతూ మీరు ఎందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డికి వెనకేసుకొస్తుందా అని చెప్పి కాపు జాతిని ఈరోజు మిమ్మల్ని నేరుగా ప్రశ్నిస్తూ ఉంది. ఈ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి బూట్లు నాకే పని మానుకోవాలని, కాపు జాతి గౌరవాన్ని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. లేని పక్షంలో మీకు రాజకీయంగా బొంద పెట్టేందాన్ని కాపులు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన
సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.